ఓం గణేశాయ నమః. మా జీవనజ్యోతి ఛానల్ యొక్క నేటి ప్రత్యేక మరియు అత్యంత ముఖ్యమైన జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. కన్యారాశి వారందరికీ నా వినమ్ర నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపై భగవంతుని జగన్మాత యొక్క సంపూర్ణ కృపాకటాక్షాలు, దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మనం కేవలం సాధారణ గ్రహ సంచారాల గురించి లేదా గోచార ఫలితాల గురించి మాట్లాడటం లేదు. బదులుగా మీ రోజువారీ జీవితంలో, సమాజంలో మీ కష్టాలను ఎవరితోనూ బహిరంగంగా చెప్పుకోలేని మానసిక మరియు అదృశ్య పోరాటాన్ని మీరు అనుభవిస్తున్నారు. ఈరోజు మనం ఆ పోరాటం వెనుక ఉన్న అతిపెద్ద రహస్యాన్ని ఆవిష్కరించబోతున్నాం. దయచేసి నేను చెప్పే ప్రతి మాటను చాలా శ్రద్ధగా వినండి మరియు మీ సొంత జీవితంలో జరుగుతున్న సంఘటనలతో పోల్చి చూడండి. అప్పుడు ఖచ్చితంగా మీ మనసులోని అన్ని సందేహాలకు స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. ఇటీవలి కాలంలో, అంటే గత కొన్ని నెలలుగా మరియు ముఖ్యంగా గత కొన్ని వారాలుగా కన్యారాశివారు చెప్పలేని అంతర్గత సంఘర్షణ మరియు వింతైన మానసిక ఆందోళనను ఎదుర్కొంటున్నారు. మీ స్వంత ఇంట్లో ఆ 4 గోడల మధ్య గతంలో ఉన్న సుఖం, శాంతి, నెమ్మది అకస్మాత్తుగా ఎక్కడికి మాయమైపోయాయి అనే చింత మిమ్మల్ని వేధిస్తోంది. కన్యారాశివారు, మీరు ఏ పని చేపట్టినా దానికోసం రేయింబవళ్లు చెమటోడ్చి కష్టపడతారు. ఆ పనిలో 99% అంకితభావంతో విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆ పని యొక్క పూర్తి ఫలితం మీ చేతికి అందుతుందని, విజయం ఖాయమని మీరు ఆతృతగా ఎదురుచూస్తున్న ఆ చివరి క్షణంలో ఆ మిగిలిన 1% విజయం అకస్మాత్తుగా చేజారిపోతోంది. ఇలా ఎందుకు పదే పదే జరుగుతోంది? మీరు రక్తాన్ని చెమటగా మార్చి నిజాయితీగా సంపాదించిన సంపద మీ చేతుల్లో శాశ్వతంగా ఉండటం లేదు. వచ్చే ఆదాయం కంటే అనవసర ఖర్చులు పెరుగుతున్నాయి మరియు మీరు ఊహించని కుటుంబ సమస్యలు నిరంతరం మీపై దాడి చేస్తున్నాయి. మీకు అత్యంత సన్నిహితులతో లేదా మీ ప్రియమైన వారితో మీరు నవ్వుతూ, ఆనందంగా మాట్లాడిన తరువాత కూడా అకస్మాత్తుగా మీ మనస్సు భారమవుతుంది. దీనికి అసలు కారణమేమిటి? రోజంతా అలసిపోయి రాత్రి పడుకుందామనుకుంటే మంచం మీద అటూ ఇటూ పొర్లినా సరిగ్గా నిద్రపట్టదు. ఎటువంటి స్పష్టమైన బాహ్య కారణం లేకుండా మీ మనస్సులో ఏదో ఒక రకమైన భయం, విపరీతమైన ఆందోళన మరియు అధిక చింత ఎల్లప్పుడూ మిమ్మల్ని వేధిస్తూనే ఉంటాయి. శత్రువుల చీకటి ముసుగు. నేను చెబుతున్న ఈ చేదు నిజాలన్నీ వింటున్నప్పుడు ప్రస్తుతం మీ స్వంత జీవితంలోనూ ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయని మీకు లోతుగా అనిపించవచ్చు. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మరియు ప్రస్తుత నవగ్రహాల స్థానాలను నిశీతంగా గమనిస్తే ఇవి కేవలం యాదృచ్ఛికంగా జరుగుతున్న సాధారణ సంఘటనలు కావని స్పష్టమవుతోంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరగడం, మీ ఇంట్లో సంతోషం, మీ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందడం చూసి ఎవరో మీపై తీవ్రమైన కన్నేసి గట్టిగా చెడు దిష్టి పెట్టారనడానికి ఇవి బలమైన సంకేతాలు. దీనిలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే, మీపై ఇంత భయంకరమైన చెడు దృష్టి పెట్టిన ఆ కపట వ్యక్తి ప్రతిరోజూ అత్యంత అమాయకంగా మీ ఇంటి గుమ్మం ముందుకు వస్తుండవచ్చు. అవును, మీరిప్పుడు వింటున్నది అక్షరాలా నిజం. మీ జీవితమంతా తీవ్ర ప్రతికూల శక్తిని ప్రవహింపచేస్తున్న ఆ దుర్మార్గులు దూరం నుండి మీ పతనాన్ని కోరుకునే శత్రువులు కారు. వారు మీ ఇంటికి క్రమం తప్పకుండా వచ్చేవారు, మీతో కూర్చునేవారు, మీ ఇంట్లో ప్రేమగా కాఫీ టీ తాగేవారు, మీ ముఖం ఎదుట నవ్వుతూ చాలా తీయగా మాట్లాడే వ్యక్తులు కావచ్చు. వారు మీ అత్యంత సన్నిహిత బంధువులు లేదా ప్రాణ స్నేహితులు కావచ్చు. మీ రోజువారీ కష్టాలు మరియు కుటుంబ సంతోషం గురించి అత్యంత శ్రద్ధ వహిస్తున్నట్లు నటించేవారు కావచ్చు. ఆ దుష్టశక్తుల చీకటి సంకేతాలన్నీ మీ జీవితంపై ఒక్కొక్కటిగా ఎలా ప్రభావం చూపుతున్నాయో ఈరోజు నేను మీకు వివరంగా చెబుతాను. అంతేకాదు, ఈ ప్రత్యేక వీడియో చివరలో జ్యోతిష్యశాస్త్రం యొక్క ఖచ్చితమైన ఆధారంపై ఆ వ్యక్తుల పేర్ల మొదటి అక్షరాలను కూడా నేను మీకు వెల్లడిస్తాను. కాబట్టి అలాంటి కపట వ్యక్తుల నుండి మీ జీవితాన్ని రక్షించుకోవడానికి దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చాలా జాగ్రత్తగా చూడండి. మనం ఈ ముఖ్యమైన విషయం గురించి లోతుగా చర్చించే ముందు నాకొక చిన్న విన్నపం. మీరు కూడా ఇటువంటి లోతైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిష రహస్యాలను విశ్వసిస్తే దయచేసి వెంటనే ఈ ప్రత్యేక వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కామెంట్ బాక్స్లో భక్తితో ఓం నమో నరసింహాయ నమః
అని రాయండి. మా జీవన జ్యోతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కన్యారాశివారి మూల స్వభావం మరియు సమాజం యొక్క మోసం. మొట్టమొదటగా మనం కన్యారాశివారి మూల వ్యక్తిత్వం మరియు వారి అంతర్గత మనస్తత్వం గురించి చాలా లోతుగా మాట్లాడాలి. జ్యోతిష్య శాస్త్రంలో మీ రాశికి అధిపతి నవగ్రహాల యువరాజు బుధుడు. బుధుడు మానవ మేధస్సుకు కారకుడు. మీ లోతైన ఆలోచనలకు ఆయనే ప్రతిరూపం. అలాగే మీది భూతత్వ రాశి. భూమికి ఎంత సహనముందో మీ మనస్సు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. ఈ రెండు ప్రధాన కారణాల వల్ల కన్యారాశివారు పుట్టుకతోనే చాలా మృదువైన హృదయం కలిగి ఉంటారు. మీరు సమాజంలో అత్యంత బాధ్యతాయుతమైన జీవులు. ఇతరుల కష్టాలను మీ కళ్లతో ఎప్పుడూ భరించలేరు. మనసులో ఎలాంటి కపటం పెట్టుకుని బయట చక్కెరలా తీయగా మాట్లాడ్డం మీకెప్పుడూ సాధ్యం కాదు. మనసులో ఏమనిపిస్తే అది నేరుగా ముఖం మీదే చెప్పే నిజాయితీపరులు మీరు. కాని మీ చుట్టూ ఉన్న ఈ మొత్తం సమాజం మీ మనస్సు అంత స్వచ్ఛమైనది కాదు. చాలామంది స్వార్థపరులు మీ మంచితనాన్ని మరియు మీ అమూల్యమైన అమాయకత్వాన్ని కేవలం వారి స్వంత లాభం కోసం వాడుకుంటూ మీకు చాలా దగ్గరవుతారు. వారు బయట మాత్రమే మీతో తీయగా మాట్లాడి నవ్వుతారు. కాని లోపల మీరు పూర్తిగా విఫలమై కింద పడిపోవాలని ఎల్లప్పుడూ కోరుకుంటారు. ఇటీవలి కాలంలో మీ జన్మజాతకంలో రాహుకేతు గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల ఈ చెడు దృష్టి మరియు కపట వ్యక్తుల ప్రతికూల ప్రభావం మీపై చాలా వేగంగా మరియు కఠినంగా పనిచేస్తోందని మీరు గమనించారా? మీరు కొత్త ఉద్యోగం లేదా లాభదాయకమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఊహించని అడ్డంకులు వస్తున్నాయా? ఈ సమయంలో ఇంత సాహసం అవసరమా? ఇది మీ వల్ల కాదు, ఇందులో చాలామంది ఇప్పటికే విఫలమయ్యారు అని వారంటున్నారా? వారు బయట మాత్రమే మీతో తీయగా మాట్లాడి నవ్వుతారు, కాని లోపల మీరు పూర్తిగా విఫలమై కింద పడిపోవాలని ఎల్లప్పుడూ కోరుకుంటారు. కేవలం యాదృచ్ఛికంగా ఆ మాటలు అనడం లేదు. వారి ఆ కపట మాటల వెనుక తీవ్రమైన విషం దాగి ఉంది. మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడమే వారి ప్రధాన ఉద్దేశం. మరొక చాలా ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ మధ్యకాలంలో మీరు ఇంట్లో చాలా చిన్న చిన్న గొడవలను నిరంతరం ఎదుర్కొంటున్నారా? అత్యంత ప్రేమగా ఉండాల్సిన భార్యాభర్తలు లేదా కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి బలమైన కారణం లేకుండా తీవ్ర వాగ్వాదాలు జరుగుతున్నాయా? ఇంట్లో వంటపాత్రలు, ప్లేట్లు లేదా ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు తరచుగా దానంతట అవే పగిలిపోతున్నాయా? పవిత్రమైన పూజగదిలో పూజ చేసేటప్పుడు మీ మనస్సు ఏకాగ్రత కుదరక ఇబ్బంది పడుతోందా? దీపమారిపోవడం, పాలు పొంగిపోవడం ఇవన్నీ మీ ఇంటిపై పడిన ప్రతికూల శక్తి మరియు భయంకరమైన చెడు దృష్టికి చాలా బలమైన సంకేతాలని ప్రాచీన జ్యోతిష్యులు మరియు వాస్తు నిపుణులు స్పష్టంగా వివరించారు. ఈ ప్రతికూల దృష్టి ప్రభావం ముఖ్యంగా ఇటీవల కన్యారాశివారి ఇళ్లలో కనిపిస్తోంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం కొందరు నిర్దిష్ట వ్యక్తులు వచ్చి వెళ్లిన తర్వాత పూర్తిగా మారిపోవడాన్ని మీరు గమనించి ఉండవచ్చు. వారు కేవలం 1-2 గంటలు కూర్చుని వెళ్లినా ఎవరో మీ గొంతు నులుముతున్నట్లు అనిపిస్తుంది. వారు మీ ఇంటికి వచ్చినప్పుడు వారి ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది. వచ్చిన వెంటనే వారు మీ వ్యక్తిగత జీవితం గురించి, మీ ప్రతి రహస్యం గురించి తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఉంటారు. మీరు ప్రస్తుతం ఎంత సంపాదిస్తున్నారు, ఆస్తి ఎక్కడ ఉంది, పిల్లల భవిష్యత్తు ఏమిటి, ఇవన్నీ త్రవ్వి అడుగుతారు. ఆ రహస్యం తెలుసుకున్న మరుసటి రోజునుంచే ఇంట్లో వింత సమస్యలు మొదలవుతాయి. మీరు ఎంతో ఆశతో ప్రారంభించిన పనులు ఒక్కొక్కటిగా మధ్యలోనే ఆగిపోతాయి. మీ రోజువారీ ఆదాయం గణనీయంగా పడిపోతుంది. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అని మీరనుకుంటే మీరు ఖచ్చితంగా పొరబడినట్లే. అది అక్షరాలా వారి కంటి దిష్టిదోషం యొక్క తీవ్ర ప్రభావం. పెద్దలు చెప్పినట్లు కంటిచూపుకి రాయి కూడా పగిలిపోతుంది. కాని ఆ కఠినమైన రాళ్లకంటే అత్యంత ప్రమాదకరమైన బుద్ధి ఉన్న కపట వ్యక్తులు మన చుట్టూ ఉన్నారు. వీరు సమాజంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు. వారు మీ ముఖం ముందు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తి ప్రశంసించడానికి ప్రయత్నిస్తారు. మీ ఇల్లు ఎంత అందంగా ఉందో, పిల్లలు ఎంత మంచివారో అని పొగుడుతారు. కాని ఆ పొగడ్తల కళ్లనొక్కసారి లోతుగా గమనించండి. ఆ చూపు వెనక తీవ్రమైన అసూయ దాగి ఉంటుంది. అలాంటి కపట వ్యక్తుల బాహ్య ప్రవర్తన చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే వారు చేతిలో కత్తులు పట్టుకొని నేరుగా ద్వేషాన్ని వ్యాప్తి చేసే శత్రువుల్లా ఎప్పుడూ కనిపించరు. వారు బెస్ట్ ఫ్రెండ్స్ మరియు శ్రేయోభిలాషుల వలె ఎల్లప్పుడూ మీ పక్కనే ఉంటారు.
కాని వారి అంతర్గత ప్రతికూల ఆలోచనలు మీపై అదృశ్య బాణాల్లా నిరంతరం పనిచేస్తాయి. ఆరోగ్యంపై భయంకరమైన ప్రభావాలు. కన్యారాశివారు చాలామంది ఈ మధ్యకాలంలో నిరంతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీర్ఘకాలిక శారీరక నొప్పి మరియు జ్వరం కోసం నిపుణులైన వైద్యులతో చికిత్స పొందినప్పటికీ, అన్ని రక్త పరీక్షలు మరియు అత్యాధునిక ఎంఆర్ఐ స్కాన్లు చేయించుకున్నప్పటికీ మీ ఆరోగ్య సమస్యకు మూల కారణాన్ని వైద్యులు కనుగొనలేకపోతున్నారా? వైద్య నివేదికల్లో ఎటువంటి తీవ్రమైన అనారోగ్యం లేకపోయినా మీరు శారీరకంగా చురుగ్గా ఉండలేకపోతున్నారు. ఉదయం నిద్రలేగానే ఏదో పెద్ద పర్వతం ఎక్కివచ్చినట్లు విపరీతంగా అలసిపోతారు. తీవ్రమైన తలనొప్పి, మెడనొప్పి, చిన్న పని చేసిన తర్వాత కూడా విపరీతమైన మానసిక ఒత్తిడి, ఛాతిలో తెలియని భయం, గుండెదడ, ఏకాగ్రత లేకపోవడం ఇవన్నీ చెడు దృష్టి ప్రభావం యొక్క తీవ్ర లక్షణాలు. భయంకరమైన కలలొస్తే మరియు మీరు భయంతో చెమటలు పట్టి నిద్రలేస్తే ఆ ప్రతికూల శక్తి ప్రభావం మీపై చాలా తీవ్రంగా ఉందని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్తాను. ఇది కాస్త చేదుగా అనిపించినా దయచేసి నిజంగా స్వీకరించండి. మీ సన్నిహిత వర్గంలో మీకు దగ్గరగా ఉన్న ఒకరు మీ విజయాన్ని ఎప్పటికీ భరించలేరు. వారు మీతో కూర్చుంటారు, కలిసి భోజనం చేస్తారు మరియు చాలా సమయం గడుపుతారు. కాని మీరు జీవితంలో నిజంగా సంతోషంగా ఉంటే వారి హృదయం లోపల అది ఎప్పటికీ నచ్చదు. మీరు కష్టపడి కొత్త కారు లేదా బైక్ కొంటే వారు లోపల తీవ్రంగా కోపంగా ఉంటారు, కాని బయట నాటకీయంగా నవ్వుతారు. మీరు ప్రేమతో ఇచ్చే శుభకార్యాల స్వీట్లను కూడా వారు చిరునవ్వుతో తింటారు, కాని లోపల వీడికిదంతా ఇంత సులభంగా ఎలా దొరుకుతోంది అని వారు తీవ్రంగా ఆందోళన చెందుతారు. మీ పిల్లలు పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకున్నా వారు అసూయపడతారు. మీ ఇంట్లో పెళ్లి లేదా గృహప్రవేశంలాంటి ఏదైనా శుభకార్యం జరిగితే వారే ముందుండి అందరి ముందు పనిచేస్తున్నట్లు నటిస్తారు, అందరితో కలిసిపోతారు. కాని లోపల వీరికింత డబ్బు ఎక్కడినుంచి వచ్చింది అని నిరంతరం ఆలోచిస్తుంటారు. అందుకే మన ప్రాచీన పెద్దలు ఎప్పుడూ ఒకే విషయాన్ని పదే పదే చెప్పేవారు: మనం మన సొంత ఇల్లు, మన ఆర్థిక ఆదాయం మరియు మన భవిష్యత్తు రహస్య ప్రణాళికల గురించి సమాజంలో అందరికీ బహిరంగంగా చెప్పకూడదు. కన్యారాశివారు చాలా భావోద్వేగ జీవులు. ఎవరైనా మీ దగ్గరకొచ్చి కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు, మీరు వెంటనే కరిగిపోయి అన్నీ నమ్ముతారు. కాని ఈ స్వార్థ కలియుగంలో మీ వ్యక్తిగత రహస్యాలను అందరి ముందు బహిర్గతం చేయడం మీకు చాలా ప్రాణాంతకమైన ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. కొందరు తమ లాభం కోసం మీ సానుభూతిని వాడుకుంటారు, మరియు శత్రువులు భవిష్యత్తులో సరైన సమయం కోసం ఎదురుచూస్తూ మీ అంతర్గత బలహీనతలను ఉపయోగించుకుంటారు. కాబట్టి ఇప్పటి నుండి మీరు కొంచెం దూరం పాటించడం తప్పనిసరి. మే 21 మరియు 22 అద్భుత భవిష్యవాణి. ఇప్పుడు మీ జీవిత గమనాన్నే మార్చేసే అత్యంత కీలకమైన నిర్ణయాత్మక విషయానికి వద్దాం. అదే మే 21 మరియు మే 22 భవిష్యత్తు యొక్క నిజమైన విస్తరణ. గురువారం మే 21 కన్యారాశివారికి విపరీతమైన ధైర్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తెచ్చే గొప్ప రోజవుతుంది. ఈరోజు మీ రాశిపై రాహుగ్రహం యొక్క ప్రతికూల దృష్టి పూర్తిగా తగ్గిపోతుంది మరియు దేవగురువు బృహస్పతి యొక్క శుభదృష్టి ప్రభావం బలపడుతుంది. దీని ప్రత్యక్ష ఫలితంగా చాలా కాలంగా మీ మనస్సులో ఉన్న అన్ని అదృశ్య భయాలు మరియు అనవసరమైన ఆందోళనలు సమూలంగా మాయమవుతాయి. ఉపాధి రంగంలో మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి మీ వెనుకబడిన కుట్రలు పన్నిన ఆ జిత్తులమారి శత్రువులు ఇప్పుడు వారు వేసిన కపటవలలో వారే చిక్కుకుంటారు. ఆఫీసులో మీ నిజాయితీతో కూడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మరియు ఉన్నతాధికారులు మీ పనితీరును బహిరంగంగా మెచ్చుకుంటారు. వ్యాపారస్తులు కొత్త ఆలోచనలను అమలు చేయడానికి ఇది చాలా మంచి సమయం. ఆర్థిక లావాదేవీలలో మాత్రం లెక్కలు స్పష్టంగా ఉండేలా చూసుకోండి. ఇక శుక్రవారం మే 22 కన్యారాశివారి మొత్తం జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఒక అద్భుతమైన రోజు కానుంది. ఎందుకంటే ఈ రోజు మీకు చాలా కాలంగా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అత్యంత ఊహించని మరియు ముఖ్యమైన శుభవార్త చేరుతుంది. ఇది మీ కెరీర్కు సంబంధించినది కావచ్చు, లేదా కుటుంబ ఆస్తి వివాదానికి సంబంధించినది కావచ్చు. మొత్తానికి ఈ వార్త మీ మనస్సుకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. భార్యాభర్తల మధ్య గత కొద్ది రోజులుగా చిన్న విషయానికి సంబంధించి అనవసరంగా ఏర్పడిన చేదు అపార్థాలన్నీ ఇప్పుడు పూర్తిగా తొలగిపోయి దాంపత్య జీవితంలో మధురమైన ప్రేమ, సాన్నిహిత్యం తిరిగి వస్తాయి. ప్రేమికులకు కూడా ఈరోజు ఇంట్లోని పెద్దల అంగీకారంతో కొత్త ఆనందకరమైన మలుపు వస్తుంది. ఆర్థికంగా లాటరీ ద్వారా పాత బకాయిల వసూలు లేదా పిత్రార్జిత ఆస్తి ద్వారా ఊహించని ధనలాభం వచ్చే బలమైన అవకాశం ఉంది.
శక్తివంతమైన దైవిక పరిహారాలు. చివరగా వీడియో ప్రారంభంలో నేను మీకు వాగ్దానం చేసినట్లుగా కన్యారాశివారు తమ ఆర్థిక కష్టాలు, భయంకరమైన శత్రుబాధలు మరియు చెడు దృష్టి తొలగిపోవడానికి తప్పనిసరిగా చేయవలసిన అత్యంత శక్తివంతమైన పరిహారం మరియు ఆలయ దర్శనం యొక్క రహస్యాన్ని ఇప్పుడు చాలా శ్రద్ధగా తెలుసుకుందాం. ఈ 4 రోజుల్లో ఏదో ఒకరోజు మీరు తప్పనిసరిగా మీ దగ్గరిలోని పురాతన లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని లేదా శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలి. అక్కడ స్వామికి ముదురు ఎర్పు రంగు పూలతో అర్చన చేయించి మీ పేరు మీద సంకల్పం చేయించుకోండి. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలోని ఒక పవిత్ర మూలలో ప్రశాంతంగా కూర్చొని ఓం నమో నరసింహాయ నమః అనే దివ్యమంత్రాన్ని కనీసం 108 సార్లు అత్యంత భక్తితో జపించండి. ఇక ఇంట్లో చేయవలసిన శక్తివంతమైన పరిహారం ఏమిటంటే, ఒక చిన్న రాగి పాత్రలో శుభ్రమైన నీటిని తీసుకొని అందులో చిటికెడు పసుపు, కొద్దిగా కుంకుమ వేసి మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా చల్లండి. చాలా భక్తితో ఈ అత్యంత సరళమైన మరియు అద్భుతమైన ఆధ్యాత్మిక పరిహారాన్ని చేసే కన్యారాశి భక్తుల ఇల్లంతా ఉన్న అన్ని రకాల దుష్ట ప్రతికూల శక్తులు తక్షణమే నాశనమవుతాయి. మీ వ్యాపారంలో రోజురోజుకూ అభివృద్ధి కనబడుతుంది మరియు మూసుకుపోయిన మీ అదృష్ట తలుపులు ఎంతో సంతోషంతో తెరుచుకుంటాయి. భగవంతుని కృప ఎల్లప్పుడూ మీపై ఉండుగాక. ధన్యవాదాలు.